గైస్ ఇంట్లో చాలా చేంజెస్ అవుతున్నాయి. సో ఈ ప్రాసెస్ లో యూనో దుమ్ము ధూళి అనేది కూడా పడుతుంటది కదా. అసలు నాకు అసలే శుభ్రత పరిశుభ్రత మా అమ్మ నన్ను బాగా తిడుతుంటుంది. నీకు ఏమంటారు నీట్నెస్ అని చెప్పి. ఈ నీట్నెస్ ప్రాసెస్ లో నేను అటు ఇటు సర్దినప్పుడు చాలా బయటకు వస్తాయి కదా. అసలే మనకి సామాన్లు ఎక్కువ, అది సర్దుతా ఆ సర్దే ప్రాసెస్ లో చాలా దుమ్ము వస్తుంది, అన్ని వస్తాయి. అండ్ ఇదే ప్రాసెస్ లో నేను సర్దుతున్నా అని చెప్పి మా వాడికి జలుబు కూడా వచ్చింది. యాక్చువల్లీ నా వల్ల రాలేదు, వర్షం పడుతుంది కదా, బయట క్లైమేట్ చేంజ్ అయింది కదా, దాని వల్ల వచ్చింది అనమాట. మా అమ్మ ఇది కూడా ఉంటుంది అని చెప్పింది. సరే పడుకున్నాక నేను అన్ని చేస్తానని అన్నాను. సో ఎప్పటికప్పుడు సర్దుకుంటాను, లోపల పెట్టుకుంటాను, తీస్తాను, సర్దుకుంటాను, లోపల పెడతాను. ఈ ప్రాసెస్ లో దుమ్ము ధూళి అది కూడా వస్తుంది. అండ్ ఆల్సో ఫ్లోర్ డస్ట్ అయిపోతుంది. అండ్ యాజ్ యూజువల్ కట్టెలు ఇవన్నీ కూడా పాడవుతూ ఉంటాయి. అండ్ అంటే దుమ్ము వల్ల దాని వల్ల. అండ్ ఈ ప్రాసెస్ లో మళ్ళీ ఇష్యూ కూడా ఎలా చేస్తాడంటే తిట్టాడు, సోఫా మీద వేస్తాడు, లేకపోతే తినేటప్పుడు పడిపోతూ ఉంటుంది. సో ఇలాగా సోఫాల్లో కూడా ఇవన్నీ కూడా మధ్యలో యూనో మెతుకులు కానీ ఫుడ్ ఐటమ్స్ కానీ అలా వెళ్ళిపోతూ ఉంటాయి. అలా చాలా చేశాడులేండి, సుస్సు కూడా చేశాడు. మా అమ్మో క్లీనింగ్ చేస్తూనే ఉన్నాం మేము. సో అబ్వియస్ గా నేనే కాదు, పిల్లలు ఉన్న ప్రతి ఇంట్లోనూ ఈ క్లీనింగ్లు అనేవి కామన్ అనమాట. సో ఇప్పుడు నా దగ్గర అయితే ఒక ఆల్రౌండర్ ప్రోడక్ట్ అయితే ఒకటి ఉంది. సో అదైతే ఈ పనులన్నీ చేస్తుంది. ఫ్లోర్ క్లీనింగ్, సోఫా క్లీనింగ్, యూనో కర్టన్ క్లీనింగ్, బూజులు కానీ అన్ని A to Z అన్ని అయిపోతుంది. సో నా దగ్గర ఉంది కాబట్టి నేను స్మూత్ గా హ్యాపీగా పని చేసుకోగలుగుతున్నాను. సో ఏంటి ఆ ప్రోడక్ట్ అనేది కూడా మీ అందరికీ కూడా చూపించేస్తాను. సో ఇదే ఆ ప్రోడక్ట్ అనమాట. సో ఇది వచ్చేసి అగారో ఐకాన్ మోడల్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ అనమాట. దీనికి మనకి ఇలాగ మాన్యువల్ అనేది ఇచ్చేస్తారు. అండ్ మనకి 1 year వారంటీ అనేది కూడా వచ్చేస్తుంది. ఇది వారంటీ కార్డ్ కూడా ఉంది. ప్రోడక్ట్ మనం ఎలా యూజ్ చేయాలి అనేది కూడా చాలా డీటెయిల్డ్ గా క్లియర్ గా ఇచ్చేసారు. అండ్ పార్ట్స్ డిస్క్రిప్షన్ అది కూడా చాలా నీట్ గా ఉందన్నమాట. సో దీంట్లో మనకి ఇలాగ 3 అటాచ్మెంట్స్ అనేది వస్తుంది అనమాట. సో ఇది వచ్చేసి మనకి కార్పెట్ కి అండ్ ఆల్సో ఫ్లోర్ కి యూజ్ చేసుకోవచ్చు. దీన్ని ఫ్లోర్ బ్రష్ అని అంటాం అనమాట. అండ్ దీన్ని జస్ట్ మన పైప్ కి అటాచ్ చేసుకుని మనం ఈజీగా యూజ్ చేసేసుకోవడమే. అండ్ ఇక్కడ మనం ప్రెస్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ అనేది కూడా ఉంది. సో లెగ్ తో మనం ప్రెస్ చేసేసుకోవచ్చు. సో ఇది ప్రెస్ చేయడం వల్ల ఇలా కిందకి పైకి వెళ్తూ ఉంటుంది అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది సెకండ్ బ్రష్ అనమాట. ఇది వచ్చేసి స్మాల్ బ్రష్. దీన్ని మనం కర్టన్ క్లీనింగ్ కి, షెల్ఫ్స్ క్లీనింగ్, బుక్స్ ఏదైనా బుక్స్ మధ్యలో అలా క్లీన్ చేసుకోవాలన్నా షెల్ఫ్స్ దగ్గర, అండ్ ఆల్సో ఫర్నిచర్ ఏదైనా క్లీన్ చేయాలన్నా, ల్యాంప్స్ క్లీనింగ్, లేకపోతే ఏదైనా స్పెసిఫిక్ ఆబ్జెక్ట్స్ ఏదైనా క్లీన్ చేసుకోవడానికి దానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది అనమాట, చిన్నగా ఉన్న ఐటమ్స్. అండ్ ఇది వచ్చేసి నారో నాజిల్ అనమాట. సో దీంతో మనం క్లీనింగ్ అనేది చాలా ఈజీగా అవుతుంది. ఎందుకంటే ఇది కార్నర్స్ లోకి బాగా వెళ్ళిపోయి సో ఉన్న డస్ట్ అంతా క్లీన్ చేసేస్తుంది. అండ్ ఆల్సో డ్రాస్ లో, ఎడ్జెస్ లో ఏదైనా చిన్న దుమ్మది కూడా ఉంటుంది కదా. సో ఏదైతే ప్లేస్ కి ఈ పెద్ద బ్రషెస్ వెళ్ళలేవో సో ఈ బ్రష్ వెళ్ళి అదంతా కూడా క్లీన్ చేసేస్తుంది అనమాట. ఇది వచ్చేసి మెయిన్ యూనిట్ అనమాట. ఇదిగో ఇక్కడ డస్ట్ బిన్ అది ఉంటుంది. అండ్ డస్ట్ అంతా కూడా ఇందులో కలెక్ట్ అయిపోతుంది అనమాట. సో వన్స్ యూజ్ చేసిన తర్వాత దీంట్లోంచి తీసేసి మనం క్లీన్ చేసేసుకోవడం అనమాట. సో దిస్ ఇస్ ద వే ఇట్ లుక్స్. సో ఇక్కడ ఆన్ ఆఫ్ చేసుకోవడానికి మనకి ఇలాగే మినిమం అండ్ ఆల్సో మాక్సిమం అనేది ఉంది. సో ఇది వచ్చేసి పవర్ ఆన్ ఆఫ్. అండ్ ఆల్సో ఇక్కడ మనకి వైర్ ఏదైతే ఉందో కరెంట్ లో పెట్టడానికి ఇక్కడ ఇలా మనకు ఆప్షన్ ఉందన్నమాట. ఈ వైర్ అంతా కూడా దీంట్లోంచి ఇలా బయటకు లాగేసుకుంటాము. సో మనకి వైర్ లోపల పెట్టాలి అంటే కనుక మనకి బటన్ ఉంది కాబట్టి ఈ బటన్ ని ప్రెస్ చేస్తే వైర్ అంతా లోపలికి వెళ్ళిపోతుంది. సో అది నొక్కిన వెంటనే వైర్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోయింది. సో దీనికైతే ఇలాగ వీల్స్ వచ్చేసాయి. సో వీల్స్ ఉన్నాయి కాబట్టి మనం ఎక్కడికంటే అక్కడ ఈజీగా మూవ్ చేసుకోవడానికి కూడా చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. సో ఇది వచ్చేసి హూస్ కనెక్షన్ అనమాట. ఈ హూస్ ని దీంట్లో ఫిక్స్ చేసేద్దాం. ఇలా పెట్టి జస్ట్ ఇలా లాక్ చేసేయడమే. సో ఇదంతా హూస్ కదా. సో దీంట్లో మనకి ఇలాగ ఎయిర్ ఫోర్స్ అడ్జస్టర్ అనేది ఉంది. సో జస్ట్ ఇన్ కేస్ మనకి ఏదైనా ముందుకి వెనక్కి చేసుకోవాలంటే మనకి ఈ ఆప్షన్ అనేది ఉందన్నమాట. సో ఈ హూస్ కి అటాచ్ చేయడానికి ఫస్ట్ అయితే ఇలా ట్యూబ్ ఉందన్నమాట. ఈ ట్యూబ్ లో మనకి ఇలాగ అడ్జస్ట్మెంట్ అనేది కూడా ఉంటుంది. సో జస్ట్ ఇన్ కేస్ ఏదైనా పూజలు దొరపాలి, దూరంగా ఉంది, పైకి ఉంది అనుకుంటే ఇలా పుష్ చేస్తే ఇది ఇలా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎక్స్టెండ్ అయిన తర్వాత దీనికి అటాచ్మెంట్ అనేది పెట్టేసుకుంటాం అనమాట. సో మళ్ళీ మనకి అడ్జస్ట్మెంట్ వద్దు అనుకుంటే దీన్ని నేను నొక్కేస్తే మనకి చిన్నగా అయిపోతుంది జస్ట్. సో ఇదనమాట. సో ముందు అయితే దీన్ని ఫిక్స్ చేసేద్దాం. సో జస్ట్ ఈజీ టు ఫిక్స్ అనమాట. వన్స్ ఈ ఫిక్సింగ్ అనేది అయిపోయిన తర్వాత మనకు కావాల్సిన అటాచ్మెంట్ ని దీనికి కూడా పెట్టేసుకుంటున్నాము. సో ఈ ఐకానిక్ బ్యాగ్లెస్ వాక్యూమ్ క్లీనర్ కి అడ్వాంటేజ్ ఏంటంటే దీనికి సైక్లోనిక్ సక్షన్ సిస్టమ్ అనేది ఉంటుంది విత్ వేరియబుల్ సక్షన్ సెట్టింగ్స్ అనమాట. అండ్ దీనికి వచ్చేసి పవర్ 24 kPa అనేది ఉంటుంది అనమాట. అండ్ ఆల్సో దీనికి మనకి 1600 watts మోటార్ అనేది ఉందన్నమాట. సో విచ్ ఇస్ వెరీ పవర్ఫుల్. అండ్ మనకి క్లీనింగ్ కూడా ఎంటైర్ హౌస్ చాలా ఫాస్ట్ గా ఈజీగా అయిపోతుంది. సో దీనికి 1.5 liters డస్ట్ కలెక్టింగ్ కంటైనర్ ఉంటుందన్నమాట. సో మొత్తం ఇల్లు క్లీన్ చేసిన తర్వాత డస్ట్ అంతా కూడా దీంట్లో కలెక్ట్ అయిపోతుంది. ఇది వచ్చేసి బ్యాగ్లెస్ బిన్ కాబట్టి ఇది చాలా కన్వీనియంట్ గా హ్యాపీగా యూజ్ చేసేసుకోవచ్చు. ఓకే, నేనైతే అటాచ్మెంట్స్ అన్ని ఫిక్స్ చేశాను. అండ్ జస్ట్ క్లీనింగ్ ఒక్కటే ఉంది. సో చక్కగా క్లీన్ చేసేసి హౌస్ అంతా నీట్ అండ్ క్లీన్ గా పెట్టేస్తాను. ఇంకా లెట్స్ బిగిన్.
అండ్ ఆల్సో బూజులు అవి కూడా ఉంటాయి కదా, అది కూడా క్లీన్ చేసేద్దాం. ఓకే, హౌస్ క్లీనింగ్ అంతా అయిన తర్వాత చెత్త అంతా కూడా ఇక్కడ ఈ బాక్స్ లో కలెక్ట్ అయిపోయింది. సో ఇదంతా కూడా తీసేద్దాం. ఎంత మట్టి ఉందో, ఎంత బూజు ఉందో, అండ్ ఎంత సన్న సన్న మట్టి ఉంటుంది కదా, అదంతా కూడా వచ్చేసింది. సో లెట్స్ క్లీన్ దిస్. ఇది ఓపెన్ చేసిన తర్వాత దీంట్లో ఎంత మట్టి ఉందో, దీంట్లో కూడా అంతా మట్టి మట్టిగా ఉంది. సో బూజు అదంతా కూడా కలెక్ట్ అయింది, అండ్ ఇక్కడంతా కూడా హెయిర్ అది కూడా ఉంది. సో ఇదంతా కూడా బయటకు లాగేద్దాం. ఓకే, సో క్లీనింగ్ అంతా అయిన తర్వాత ఇదిగో ఇంత డస్ట్ వచ్చింది. బూజు, హెయిర్, మట్టి, బియ్యం, ఇసుక, అండ్ సన్న మట్టి, షూస్ లో వచ్చే మట్టి, చెప్పుల్లో మట్టి, ఇవన్నీ కూడా ఉంటాయి కదా, ఇవన్నీ కూడా వచ్చాయి. అబ్బాయి సన్న మట్టి అసలు చేతికి కూడా రాదు, చీపురికి కూడా సరిగ్గా రాదు. బట్ ఈ వాక్యూమ్ క్లీనర్ తో మాత్రం చాలా నీట్ గా క్లీన్ గా అయితే మొత్తం డస్ట్ అంతా కూడా వచ్చేసింది. అమ్మయ్య, నా క్లీనింగ్ అయితే అయిపోయింది. చాలా ఈజీగా, స్మూత్ గా, హ్యాపీగా అయిపోయింది అనమాట. అస్సలు ఎక్కువ శ్రమ పడకుండా. మామూలుగానే ఇంట్లో పిల్లలు ఉన్నారు అంటే చాలా పని ఉంటుంది. వాళ్ళకి ఫుడ్ పెట్టాలి, పడుకోబెట్టాలి, స్నానం చేయించాలి, వాళ్ళతో ఆడాలి, అటు ఇటు పరిగెట్టాలి, చాలా పని ఉంటుంది. అండ్ దానికి తోడు ఇల్లు మెయింటెనెన్స్, క్లీనింగ్ అదంతా కూడా చాలా ఉంటుంది. అండ్ ఫెస్టివల్స్ వచ్చాయంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. దుమ్ములు దులుపుతాం, క్లీనింగ్ చేస్తాం, అమ్మో ఇంకా అయ్య బాబే అది నాకు తలుచుకోవడం లేదు, చాలా పనులు ఉంటాయి. సో ఇంట్లో పనులు చేసుకుంటూ, పిల్లల్ని చూసుకుంటూ, అండ్ ఈ హౌస్ క్లీనింగ్ ఇదంతా చేసుకోవడం అంటే నెక్స్ట్ లెవెల్ అనమాట. సో అలాంటప్పుడు మనకి ఈ ప్రోడక్ట్ అయితే చాలా 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 హెల్ప్ అవుతుంది. ఎలాంటి బ్యాక్ పెయిన్ రాదు, ఏమీ రాదు, అండ్ ఈజీగా క్లీన్ చేయొచ్చు. అండ్ కింద కూడా ఫ్లోర్ మీద కూడా చాలా ఈజీగా, స్మూత్ గా క్లీన్ చేసుకోవచ్చు అనమాట. సో మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలంటే ఈ ప్రోడక్ట్ లింక్ అయితే నేను కింద డిస్క్రిప్షన్ లో ఇచ్చేస్తాను. ఎవరైనా కావాలంటే క్లిక్ చేసి షాప్ చేసుకోండి. సో దట్స్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. హోప్ యూ లైక్ ఇట్. నెక్స్ట్ ఏం చేయాలి? లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఓకే లహరి ఛానల్. ఇంకా ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇమీడియట్ గా అయిపోండి. అలాగే మీకు నోటిఫికేషన్ కావాలి కదా, అక్కడ బిడ్డ గంటని టంగమని కట్టేసేయండి. లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ లవ్ గైస్. టేక్ కేర్. బై బై.